నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఆపరేషన్ సింధూర్ దాడులపై మౌనం వీడిన పాక్. ఆపరేషన్ సింధూర్లో 13 మంది పాక్ సైనికుల హతం. 3 నెలల తర్వాత ఒప్పుకున్న పాకిస్తాన్. స్వదేశానికి చేరుకున్న స్పేస్ హీరో శుభాంశు శుక్లా. ఢిల్లీలో ఘన స్వాగతం పలికిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, సీఎం రేఖా గుప్తా, ఇస్రో చైర్మన్ నారాయణన్. అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికమే. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం. జగన్ ఆసక్తికర ట్వీట్. సికింద్రాబాద్ తిరుపతి ప్రయాణికులకు శుభవార్త. 2 ప్రత్యేక రైళ్లు. వికలాంగుల పింఛన్దారులను మోసగిస్తున్న రేవంత్ సర్కార్. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో వాగులు వంకలను పరిశీలించిన ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్. దొంగలను పట్టుకున్న జగిత్యాల జిల్లా పోలీసులు. 12 తులాల బంగారము, 15,000 నగదు, వాహనాలు స్వాధీనం. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. భారత వాయుసేన జరిపిన ఆపరేషన్ సింధూర్ మెరుపు దాడుల్లో తమకు భారీ నష్టం వాటిల్లిన విషయాన్ని పాకిస్తాన్ ఎట్టకేలకు పరోక్షంగా అంగీకరించింది. ఈ సైనిక చర్యలో 13 మంది సైనిక సిబ్బంది సహా 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ఘటన జరిగిన 3 నెలల తర్వాత అంగీకరించింది. తమ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరణించిన సైనికులకు మరణానంతరం శౌర్య పథకాలను ప్రదానం చేసి ఈ నిజాన్ని ప్రపంచం ముందు ఒప్పుకుంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన సంగతి తెలిసిందే. లష్కర్ ఏ తోయిబా అనుబంధ సంస్థ అయిన ద రిసెప్షన్స్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహించింది. దీనికి ప్రతీకారంగా మే 7వ తేదీ తెల్లవారుజామున భారత వాయుసేన ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు జరిపింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు భారత ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. అయితే ఈ దాడులపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న పాకిస్తాన్ ఆగస్టు 14న తమ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అసలు నిజాన్ని బయటపెట్టింది. అధ్యక్ష భవనంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని షహబాజ్ షరీఫ్ చేతుల మీదుగా ఆపరేషన్ సింధూర్ సమయంలో మరణించిన సైనిక సిబ్బందికి మరణానంతరం పురస్కారాలు అందజేశారు. ఈ దాడుల్లో భోలారీ ఎయిర్ బేస్ పై జరిగిన దాడిలో మరణించిన స్క్వాడ్రాన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్కు ఇక తమ్హా ఈ బసాలత్ పురస్కారాన్ని ప్రకటించారు. ఆయనతో పాటు హవల్దార్ మహమ్మద్ నవీద్ నాయక్, వకార్ ఖలీద్, లాన్స్ నాయక్, దిలావర్ ఖాన్లకు కూడా మరణానంతరం ఈ పురస్కారాన్ని ఇచ్చారు. భారత దాడులు జరిగిన నూర్ ఖాన్, సర్దోష్, అలాగే జకోబాబాద్, బోలారీ, షార్కోట్ వైమానిక స్థావరాల్లో పలువురు గాయపడినట్లు కూడా సమాచారం. ముఖ్యంగా నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో జరిగిన దాడిలో కొందరు అమెరికన్ టెక్నీషియన్లు సైతం గాయపడినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ అవార్డుల ప్రదానంతో భారత వైమానిక దాడుల తీవ్రతను, దానివల్ల తమకు జరిగిన నష్టాన్ని పాకిస్తాన్ పరోక్షంగా అంగీకరించినట్లయింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంను సందర్శించిన తొలి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా కొద్దిసేపటి క్రితం భారత్కు చేరుకున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు ఉదయం ఆయనకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తదితర ప్రముఖులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా శుక్లా విక్టరీ చిహ్నం చూపుతూ అందరికీ అభివాదం చేశారు. తన అనుభవాలను స్నేహితులు, సహచరులతో పంచుకోవడానికి ఆతృతతో ఉన్నానని నిన్న ఎక్స్ వేదికగా శుభాంశు శుక్లా వెల్లడించిన విషయం తెలిసిందే. యాక్సియం 4 మిషన్ శిక్షణలో భాగంగా శుక్లా గత ఏడాది అమెరికా వెళ్లారు. మిషన్ విజయవంతమైన తర్వాత తొలిసారి భారత్కు వచ్చారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శుక్లా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ నెల 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవంలో శుక్లా పాల్గొంటారు.
శనివారం జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వైసీపీ అధినేత జగన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికమని ఆయన పేర్కొన్నారు. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా అది శాశ్వతమని చెప్పారు. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనమని అన్నారు. ఈ కృష్ణాష్టమి మీకు శాంతిని, ప్రేమను, విజయాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. సికింద్రాబాద్, తిరుపతి మధ్య ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ 2 నగరాల మధ్య 2 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు నేడు, రేపు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. నేడు తిరుపతి నుంచి సికింద్రాబాద్కు ప్రత్యేక రైలు 07-097 బయలుదేరుతుంది. అలాగే రేపు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మరో ప్రత్యేక రైలు 07-098 అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే CPRO శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్ల మార్గ మధ్యంలో రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, కృష్ణయాద్గిర్, అలాగే తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట స్టేషన్లలో ఆగుతాయని అధికారులు వివరించారు. ఈ మార్గంలో ప్రయాణించేవారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని రైల్వే శాఖ సూచించింది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబుకు సంఘీభావంగా అన్నదాతలు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 6 మండలాల రైతులు భారీగా ట్రాక్టర్లలో తరలివచ్చి తమ సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఆలూరు నియోజకవర్గ పరిశీలకులు ఆర్టీసీ చైర్మన్ పూల నాగరాజు, వీరభద్రగౌడ్ పాల్గొన్నారు. ఆలూరు నియోజకవర్గ పరిశీలకులు ఆర్టీసీ చైర్మన్ పూల నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ ట్రాక్టర్ ర్యాలీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ట్రాక్టర్కు వైకుంఠం జెండాలు ఒకటే కట్టారని వీరభద్రగౌడ్ వర్గం ఆరోపణ చేస్తోంది. ట్రాక్టర్ నుండి వీరభద్రగౌడ్ దిగి వెళ్లారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు వీరభద్రగౌడ్ను బుజ్జగించారు. ఇరు వర్గాల విభేదాల మధ్య అన్నదాత సుఖీభవ కార్యక్రమం సాగింది. సమన్వయం చేసుకుని పోవాలి. సమయం చేసుకోకుండా వాళ్ళ వ్యక్తిగత ట్రాక్టర్లో జెండా పెట్టిన జెండా లేకపోతే మేము ఎందుకు ఎక్కుతాం? మా కార్యకర్తలు ఎందుకు ఎక్కుతారు? జెండా తెలుగుదేశం జెండా పెట్టండి, ఎక్కడికైనా పిల్లలు వస్తాం. కానీ వ్యక్తిగత జెండా పెట్టి మా కార్యకర్తలు కూడా రారు. మేము ఇన్ఛార్జ్గా ఉంటేనే, మామూలు కార్యకర్తగా ఉంటేనే ఇంతమంది. ఇప్పుడు మీ ప్రశ్నకు జవాబు, ఆయన ఇన్ఛార్జ్ కాదంటే ఇంతమంది ఎలా వస్తారు? ఇన్ఛార్జ్ ప్రకటించమను, ఎట్లుంటుంది ఊపి చూస్తా. ఇన్ఛార్జ్ ఆల్రెడీగా మీకు అందరికి తెలుసు. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం, దాంట్లో బి వీరభద్ర కూడా ఇన్ఛార్జ్ కానీ పోస్టులు వస్తాయి. రాష్ట్రంలోని పింఛన్దారులను సీఎం రేవంత్ రెడ్డి మోసగిస్తున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగుల పింఛన్ను 6,000, ఆసరా పింఛన్ను 4,000 ఇస్తామని హామీ ఇచ్చారని, 20 నెలలు దాటినా అమలు చేయట్లేదని విమర్శించారు. పింఛన్దారులకు అందాల్సిన సొమ్ము నెలకు 1,000 కోట్లు చొప్పున ఇప్పటి వరకు 20,000 కోట్లు పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినా పేద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర వైకల్యం కలిగిన, కండరాల క్షీణత ఉన్న వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు 15,000 పెన్షన్ ఇవ్వాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అధికార పక్షం అన్యాయం చేస్తుంటే ప్రతిపక్షం నోరు విప్పడం లేదని మందకృష్ణ మాదిగ అన్నారు. పెన్షన్ల మీదనే ఆధారపడి బతికే 50 లక్షల మంది పేద వర్గాలను విస్మరించిన, మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పరిపాలించే నైతిక హక్కు లేదనే విషయం ముందు మేము గుర్తు చేస్తున్నాం. ఈ నెల ఓట్లేస్తే వచ్చే నెలలోనే పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిన వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచకపోవడం, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, ఇతర చేయుత పరిధిలో వచ్చే పెన్షన్లను 4,000కు పెన్షన్ పెంచకపోవడం చూస్తే 20 నెలలుగా ఈ ప్రభుత్వం ఈ వర్గాలను అత్యంత. లంకమల అటవీ ప్రాంతంలోకి ఈతకు వెళ్లి గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. కడప జిల్లా లంకమల అటవీ ప్రాంతానికి సరదాగా వెళ్లిన 4 యువకులు లంకమల్లేశ్వర స్వామి ఆలయం పక్కనే ఉన్న కోనేరులో ఈతకు వెళ్లగా ఒకరు గల్లంతయ్యారు. గల్లంతైన హబీబుల్లా ఆచూకీ కోసం నిన్నటి నుండి గాలింపు చర్యలు చేపట్టారు. అట్లూరు పోలీసులు, బద్వేల్ ఫైర్ సిబ్బంది లంకమల అటవీ ప్రాంతంలో రాత్రి నుండి వర్షం కారణంగా గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. మళ్లీ తిరిగి గాలింపు చర్యలు చేపట్టి యువకుడి మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ 4 యువకులు మైదుకూరు పట్టణానికి చెందినవారు. హబీబుల్లా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలిస్తున్నారు.
దాని తగిలి ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం యాచవరం గ్రామంలో గురువారం అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన గేదెను పెద్దపులి దాడి చేసి చంపింది. పశువుల కాపర్లు సమాచారం అందించడంతో అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి పులి పాదముద్రలను గుర్తించారు. పులి సంచారాన్ని నిర్ధారించిన అధికారులు దాని కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే అటవీ ప్రాంతంలో ఒంటరిగా పశువులను తీసుకెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇటీవల ఒక గేదెపై పులి దాడి చేసి చంపిన ఘటన నేపథ్యంలో బాధితుడైన రైతుకు నష్టపరిహారం అందిస్తామని డిఆర్ఓ ప్రసాద్ రెడ్డి తెలిపారు. మనం అర్ధవీడు మండలం యాచవరం గ్రామ పరిధిలో మనం అంకమ్మశిల రస్తాలో ఉన్నాము. ఈ ప్రాంతంలో ఈరోజు పెద్ద పులి మేతకు వచ్చినటువంటి పశువు మీద దాడి చేసి చంపడం జరిగింది. ఈ పశువు యాచవరం గ్రామానికి చెందినటువంటి తలుపుల అంకిశెట్టి గారిది. ఈ సందర్భంలో వారికి మేము అటవీ శాఖ తరఫున నష్టపరిహారం త్వరలో చెల్లించడం జరుగుతూ ఉంది. మేము యాచవరం గ్రామ ప్రజలకు తెలియపరిచేది ఏంటంటే, ముఖ్యంగా ఈ పెద్ద పులులు సంచరించేటువంటి ఈ ప్రాంతంలోకి పశువులను మీరు ఒంటరిగా పంపవద్దండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అటవీ శాఖ తరఫున. ఎందువలనంటే ఇదంతా కూడా నాగార్జున సాగర్ శ్రీశైలం పెద్ద పుల్ల అభయారణ్యం. ఇది పెద్ద పులులు పెరగడానికి అనువైనటువంటి ప్రాంతం అన్నమాట. మన ప్రదేశంలో పెద్ద పులి ఉంది అని అంటే అది మనకు చాలా గర్వకారణంగా మనము భావించాల్సి ఉంటుంది. కాబట్టి పెద్ద పులుల యొక్క సంరక్షణలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలని అటవీ శాఖ తరఫున మనం విజ్ఞప్తి చేస్తాము. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జనరల్ బాడీ సమావేశం ఖమ్మం నగరంలోని న్యూ డెమోక్రసీ పార్టీ ఆఫీసులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ నాయకుడు టి వేణు మాట్లాడుతూ, కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా నేటికి విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలు కనీస వసతులు లేక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నాయని అన్నారు. మరోవైపు ప్రైవేటు, కార్పొరేటు విద్యా సంస్థల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టడంలో విఫలమైందన్నారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడానికి ప్రణాళిక అంటూ ప్రభుత్వం దగ్గర ఏదీ లేదని విమర్శించారు. పేరుకే విద్యా కమిషన్ వేసినా కమిషన్ సూచించిన సిఫారసులను, సమస్యలను పరిష్కరించడానికి నిర్దిష్టమైన కాలపరిమితి పెట్టకపోవడం తీవ్రమైన తప్పిదమని అన్నారు. దాని గుర్తెరిగి ఇలా వివిధ రకాలుగా మనం విద్యార్థి ఉద్యమం చీలిపోవటం వలన ఇలా పాలకులకు అది చాలా ఈజీ అయిపోయింది. ఉదాహరణకి మీరు స్కాలర్షిప్స్ అన్నారు. ఉదాహరణకి ఈ స్కాలర్షిప్స్ ఆనాడు రెగ్యులర్గా వచ్చేవారు. ఒక్క కాలేజీలో బీసీ స్కాలర్షిప్ కానీ, ఎస్సీ స్కాలర్షిప్ కానీ రాలేదు అంటే వెంటనే అక్కడ ఆ స్కాలర్షిప్ డిప్యూటీ వార్డెనో, లేకపోతే బీసీ వెల్ఫేర్ ఆఫీసరు, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసరు, లేదా ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గరికి పోయి నిలబడితే చాలు. ఎవరు వచ్చారంటే ఒక పీడిఎస్సీ బ్యానర్ కనబడితే చాలా ఖచ్చితంగా దానికి ఒక పరిష్కారం లభించేది. ఇవాళ ఎందుకు రావటం లేదు? ఎందుకు మనం ఒక ప్రగతిశీలమైన భావాల వైపు ఎక్కువ మంది విద్యార్థులను సమీకరించగలేకపోతా ఉన్నాం అనేది కూడా మీరు ఆలోచించండి. ఎందుకంటే మేము ఎదిగిన పరిస్థితులు వేరు, మా పిల్లలు ఎదిగిన పరిస్థితి వేరు, మీరు ఎదుగుతున్న పరిస్థితి వేరు. చాలా వ్యత్యాసం ఉంది. దాన్ని ఎవరూ పూరించలేనంత దశకి మన ఈ మొబైలు తీసుకెళ్తాం. మొబైలే కాదు, రకరకాల మీడియా కానీ, రకరకాల మాఫియాలు కానీ, రకరకాల కల్చర్ కానీ ఇవాళ మనలోకి వచ్చి ఇవన్నీ ఎటువైపు తీసుకెళ్తున్న అర్థం కాని దశలో అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ తీసుకొచ్చారు. నేను ఖమ్మం గాంధీనగర్ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తుంటే ఈ మధ్య ఒక మ్యారేజ్ అయితే క్యాటరింగ్ తీసుకున్న పిల్లలు నా కాళ్ళు తీసి అది మటన్ ఎక్కువ గడ్డం వేసాలన్నీ వచ్చి చాలా పెద్దగా ఉంటుంది. గుర్తుపట్టలేదంటే మీ దగ్గర 10th క్లాస్ నేను చదువుతున్నా సార్, ఉద్యోగం రాలేదు, ఇంటర్మీడియట్ చేశాను, డిగ్రీ కంటే కాలేజీలో చేశాను, అది క్యాటరింగ్ చేస్తున్నా సార్, మీతో మాట్లాడడానికి భయం అవుతున్నారు. అలాడు వాడు లేట్గా వస్తే కాస్త నేను గడ్డించి డిసిప్లిన్లో రిపోర్ట్ పెట్టాను. కానీ యాక్చువల్లీ నాకు గుర్తుంది. సహజంగా మాకు ఎవరు గుర్తుంటారంటే మెరిటోరియస్ అని పిల్లల్ని గుర్తుంటారు, బాగా బడికి రాని పిల్లల్ని గుర్తుంటారు. ఇప్పుడు మీడియేట్ అనమాట, బాగా చదివే పిల్లలు ఖచ్చితంగా గుర్తుంటారు. లేదు బడికి రాని పిల్లలు ఉంటారు, వాళ్ళని గుర్తుపెట్టుకున్నారు. ఇంకా నేనేం చేశాను, ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి అంజనాపురం తీగల బంజర వద్ద పొంగుతున్న వాగును ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ తీగల బంజర, పగిడేరు, అంజనాపురం బాగులను, వరద ప్రాంతాన్ని, మునిగిన పంట పొలాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పొంగుతున్న వాగుల వద్ద వరద నీటిలో దాటే ప్రయత్నాలు చేయవద్దని కోరారు. వర్షాకాలంలో స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న అంజనాపురం, తీగల బంజర, పగిడేరు వాగులపై బ్రిడ్జిలు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లా వైరా ప్రాంతంలో పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాలకి వాగులు, ఒర్రెలు పొంగిపోతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మనం నిలబడ్డ రహదారి హైదరాబాద్, ఖమ్మం, పల్లిపాడు, ఏనుకూరు, కొత్తగూడెం మీదుగా భద్రాచలం, అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు పోయే రహదారి. నిరంతరం రద్దీగా ఉండే ఈ రహదారి వర్షాలకి ఇక్కడ అక్కడ తీగల బంజర కాడ, లాలాపురం తీగల బంజర వర్షాలకి పెద్ద ఎత్తున వర్షాలు పైనుంచి దాదాపు ఎల్లందు నుంచి ఈ ప్రాంతానికి ఈ వాగు ద్వారా నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళ ద్వారా ఈ బ్రిడ్జిల మీదకి వెళ్ళి పెద్ద ఎత్తున నీళ్లు పోవటం ద్వారా దాదాపుగా ఈ 2-3 మండలాలకి, దాదాపు 10-15 గ్రామాలకి రహదారి స్తంభించి పోతూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలందరూ ఎమ్మెల్యే చేసిన తర్వాత ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి ముఖ్యమంత్రి గారిని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి పెద్దలు భట్టి విక్రమార్క గారిని మెప్పించి ఒప్పించి పల్లిపాడు నుంచి ఏనుకూరు వరకు డబల్ రోడ్డు, స్ట్రెంథింగ్ రోడ్ను శాంక్షన్ చేపించి 2 బ్రిడ్జిలు కూడా శాంక్షన్ చేయించామని చెప్పి మనం చేస్తాము. గతంలో కూడా ఈ వాగు పొంగిపోయినప్పుడు వచ్చా నేను. కాబట్టి ప్రాంత ప్రజలకి స్పష్టంగా మనవి చేస్తా ఉన్నా, మరి వరుణ దేవుడు కాబట్టి ఎవరి చేతులది కాదు. ఏదేమైనా ఈ మార్చి తర్వాత ఈ ప్రాంతంలో ఈ బ్రిడ్జిలు మొదలుపెట్టే కార్యక్రమం తీసుకుంటా అని చెప్పేసి రైతులందరికీ పేరుపేరున సవినంగా వినయించుకుంటున్నాను. జగిత్యాల జిల్లా జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయకల్ పట్టణంలో గత జనవరి నుండి ఇప్పటి వరకు వరుసగా 6 దొంగతనాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడం జరిగిందని అన్నారు. వారి నుండి దాదాపు 12 తులాల బంగారము, 15,000 రూపాయల నగదు, 3 మొబైల్ ఫోన్లు మరియు దొంగతనాలకు ఉపయోగించిన i20 కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం జనవరి నుండి మన రాయకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 6 దొంగతనం కేసులైనవి. దానిలో పరిశోధనలో భాగంగా, ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవాళ నమ్మదగిన సమాచారం వచ్చింది. దాని ప్రకారం సిఐ జగిత్యాల రూరల్ సుధాకర్ మరియు రాయకల్ ఎస్ఐ సుధీర్ మరియు జగిత్యాల రూరల్ ఎస్ఐ సదాకర్ మరియు వాళ్ళ సిబ్బంది వెళ్ళి రాయకల్ పట్టణంలోని లలితాంబ గుడి దగ్గర ఒక మామిడి తోటలో వీళ్ళు నిందితులు ఉన్నారని సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు నిందితులు నేరం ఒప్పుకున్నారు. ఈ రాయకల్ పిఎస్ పరిధిలో జరిగిన 6 దొంగతనాలను వాళ్ళు కన్ఫెస్ చేసింది. వాళ్ళ వద్ద నుండి దాదాపు 12 తులాల బంగారు ఆభరణాలు, 15,000 క్యాష్, 3 మొబైల్ ఫోన్లు మరియు ఈ దొంగతనానికి ఉపయోగించే ఒక i20 కారును కూడా స్వాధీనం చేసుకునేది. ఈ నిందితులందరూ కూడా ఇక్కడ మన టీఆర్ నగర్ జగిత్యాల రూరల్ పిఎస్లో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వనం పాపయ్య, వనం రాము, దాసర్ రవి, వీళ్ళు ఇంకొక జగన్నాథం కృష్ణ అని వీడు అబ్స్కాండింగ్ ఉన్నాడు. వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడ్డారు. గత 4-5 సంవత్సరాలకి వెళ్ళి వీళ్ళు నేరాలు చేస్తూ ఉన్నారు. భూపాలపల్లి, భద్రాచలం, మల్యాల్, తర్వాత రాయకల్, జగిత్యాల్ ఈ పరిసర ప్రాంతాల్లో ఏంటంటే రాత్రిపూట రక్కీ చేసుకొని తాళం వేసిన ఇండ్లను వీళ్ళు టార్గెట్ చేసుకొని తాళం పగలగొట్టి అందులో నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేస్తారు. వీళ్ళ మీద ఒక్కొక్కరి మీద ఇప్పటి వరకు 30 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 30 కేసులలో వీరి నిందితులు. వీరి మీద అలవాటు పడ్డ నేరస్తుల కింద షీట్ ఓపెన్ చేస్తున్నాం, గ్యాంగ్ ఫైల్ కూడా మెయింటైన్ చేసి వీళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. తర్వాత ఈరోజు వీళ్ళను కోర్టుకు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తరలించడం. 30 కేసులు ఉన్నాయి. పోయిన మన సేమ్ ఇదే జూన్ నెలలోనే మనం 11 కేసులలో అరెస్ట్ చేసినాం వీళ్ళని. తర్వాత జైలు మీద వచ్చి మళ్ళీ నేరాలు మొదలుపెట్టాను. వీళ్ళ మీద నిఘా ఉంచడంతో వీళ్ళు తొందరగా దొరికింది మనకి.
మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని 4వ డివిజన్ కృష్ణానగర్ కాలనీలో నెలకొన్న శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని స్వామివారికి ఉదయం 5 గంటల నుండి పూజలు నిర్వహించారు. చిన్నారులు, గోపాలుడు, గోపికలుగా తయారై బుడిబుడి అడుగులతో వచ్చి చిటిచిటి మాటలతో శ్రీకృష్ణుని గొప్పతనాన్ని చెబుతూ ఆలయంలో భక్తులను ఆకట్టుకున్నారు. జై జై శ్రీమన్నారాయణ. కృష్ణానగర్ కాలనీ వాసులందరికీ, చుట్టుపక్కల కాలనీ వారికి, కృష్ణానగర్ కాలనీలో శ్రీకృష్ణ ఆలయం, ఆ ఆలయ ప్రాంగణంలో 17వ కృష్ణ జనమే కృష్ణాష్టమి ఎంతో వైభవంగా, ఎంతో బ్రహ్మాండంగా జరుపుకున్నందుకు కాలనీ వాసులు, ప్రతి చుట్టుపక్కల కాలనీ వాళ్ళు ఎంతో సంతోషంగా గర్వపడ్డారు. 17వ బ్రహ్మ కృష్ణాష్టమి జరుపుకుంటున్నాము. ప్రజల ఒక్క ఆనందంతో అందరి అనుమానంతో ఎదుర్కొని మనం ఎంతో బ్రహ్మాండంగా ఈ కాలనీలో కృష్ణాష్టమి జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్క సంవత్సరం గోదావరి కళ్యాణము సంతాన వేణుగోపాల స్వామి గుడి గోదావరి కృష్ణానగర్ రోడ్ నెంబర్ 5 సంతాన వేణుగోపాల స్వామి గుడికి ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మన స్వామివారికి పొద్దున అభిషేకము, రూపాయలు కళ్యాణము, సాయంత్రము ఊరేగింపు పుట్టిగొట్టు జరగబడింది. కృష్ణాష్టమి అంటే ఈ లోక కళ్యాణం కోసం శ్రీ విష్ణుమూర్తి కృష్ణావతారం ఎత్తినందుకు శ్రీ కృష్ణాష్టమి రోజు కృష్ణాష్టమి జరుగుతున్నారు. విజయనగరం గురజాడ కళాభారతి ఆడిటోరియంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడు హాజరయ్యారు. సమితి అధ్యక్షుడు వి శంకర్రావుతో కలిసి శ్రీకృష్ణుడు ప్రతిమకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సృష్టి అంతటికీ ఏకైక దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అని వారన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా మరి రైతు సిద్ధాంత కర్తలు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మరి ఈ కార్యక్రమాలని ఏర్పాటు చేసి అందరినీ భాగస్వాములు చేసి 5 రోజుల కార్యక్రమాన్ని భక్తితో అందరినీ కలుపుకుంటూ నిర్వహించి ఆధ్యాత్మిక భావనని వీరు మన మధ్యన పెంచుతూ ఉన్నారు. ఎందువల్లంటే ఈరోజు సృష్టిలో మనకు సూర్యుడు నిజం, గ్రహాలు నిజం, గ్రహస్థితులు నిజం. కాబట్టి మనం భగవంతుడి సృష్టిని మనం నమ్మాలి. అందులో సృష్టి ధర్మాల్లో చాలా ప్రామాణికాలు అంటే అప్పుడు గతంలో జరిగినటువంటి చారిత్రాత్మక ఘట్టాలు మనకు సాక్షులుగా చాలా మిగిలి ఉన్నాయి. ద్వారకా వెళ్తే అక్కడ కృష్ణుడి తాలూకా ఇది సముద్రంలో ఆ ద్వారకా నగరం మునిగిపోయినటువంటి అంశాలు అవన్నీ కూడా మనకి కనబడుతున్నాయి. కాబట్టి చరిత్రని మనం కాదనలేము. కానీ చాలామంది వస్తున్న తరంలో ఈ కంప్యూటర్ యుగం అయిపోవడం వల్ల మరి ఆ పాత సాంప్రదాయాలు చెప్పే ఇంట్లో పెద్దలు కూడా లేకపోవడం వల్ల మరి రాబోయే తరానికి ఆ విషయాలు తెలియక చాలా దూరం అవుతున్నారు. మరి దాన్ని గుర్తించి ఈ త్రైత సిద్ధాంతం ప్రకారంగా రేపు రాబోయే విపత్తులు కానీ రాబోయే కార్యక్రమాలు కానీ మన భక్తి భావాలతో ఉంటే కొంతవరకు తగ్గించుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్తో మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఎవరైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆర్గనైజింగ్ కమిటీ వారికి, ఇందులో సభ్యులకి అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు సంపూర్ణ సహాయ సహకారాలు మేము ఎప్పుడు కూడా అందిస్తామని, ఎందువల్లంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మానవుల్లో పాపభీతి, దైవభక్తి పెరగడం వల్ల రాబోయే రోజుల్లో అరాచకాలు తగ్గి శాంతి వాతావరణం నెలకొంటుంది. కాబట్టి మనం ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహించాలని మిమ్మల్ని కోరుకుంటూ వారందరికీ కూడా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ప్రబోధ సేవా సమితి విజయనగరం శాఖ అధ్యక్షుడు, దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినమైన ఈనాటి ఈ కృష్ణాష్టమి రోజు ప్రపంచ ప్రజలందరికీ కూడా ఒక శుభదినం. ఇటువంటి ఈ శుభదినం అనేది మనందరికీ కూడా రావడం అనేది నిజంగా మన అదృష్టము. ప్రపంచానికి ఒక ధార్మికమైన విధానాన్ని, అద్భుతమైన ఆధ్యాత్మిక సంపదని అందించినటువంటి మహా గొప్ప విశేషమైన వ్యక్తిగా ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మను మనం చూడొచ్చు. ఆయన చెప్పినటువంటి
ఆధ్యాత్మిక సంపదగా ఉన్నటువంటి భగవద్గీతలో ఏదైతే ముఖ్యమైన సూత్రం ఉందో దానిని జీవుడు ఆత్మ పరమాత్మల వివరంతో కూడుతూ ఈరోజు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు ఆ భగవద్గీత యొక్క వెలుగుని ప్రపంచానికి అందించడం జరిగింది. ఈ ప్రపంచానికి అందించినటువంటి ఈ దివ్యమైన వెలుగులో మనం భగవద్గీతను చూస్తే ఆ చెప్పినటువంటి ఆ శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మే అంశయ్యనని, ఆయన సాక్షాత్తు ఒక మనిషిగా వచ్చి మన మధ్య నడిచి ఈరోజు అష్టమ దినమైనటువంటి అష్టమ రోజు జన్మించి మనందరికీ కూడా గొప్ప వెలుగునిచ్చాడని మనకు తెలుస్తుంది. అటువంటి వెలుగులో మనందరం కూడా నలవాలని, సమాజం కులాలకి మతాలకి అతీతమైన విధానంలో ఉండాలి అన్న ఉద్దేశంతోనే ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక అనేది ఈరోజు ఈ కృష్ణాష్టమి వేడుకల్ని మేము విజయనగరంలో ఘనంగా నిర్వహిస్తున్నాము. నేటికి 13 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు మేము చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వేడుకల్లో పాల్గొని దేవాది దేవుడు చెప్పినటువంటి నిజమైన దేవుని విధానం తెలుసుకోవాలి. ఇక్కడ మన హిందూ ధర్మంలో ముఖ్యంగా దేవుడి విధానం, దేవుడు అనేటటువంటి వాడు ఎవడు, దేవతలు అనేటువంటి వారు ఎవరు, మనం ఏ విధంగా మనం ఆరాధించాలి అన్న విధానం అనేది ఒక జ్ఞానంతో ఉందన్నమాట. అందుకే మనది ఒక గొప్ప హిందూ దేశంగా పూర్వం నుంచి కూడా చరిత్ర ఉంది. దానిని ఈరోజు అందరికీ ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలోని స్థానిక అర్బన్ కాలనీలో గత 2 వారాల కిందట కందులాపురం గ్రామ పంచాయతీ అధికారులు కందులాపురం ఏరియాలోకి మంచినీటి సరఫరా కోసం అర్బన్ కాలనీలోని రైల్వే స్టేషన్ చివరి లైన్లో మంచినీటి బోరు వేసి దాని ద్వారా పైప్ లైన్ వరకు ఖమ్మం అర్బన్ కాలనీలోని ఉర్దూ స్కూల్ వెనకాల చివరి లైన్లో జనావాసాలు ఉండే చోట జేసీబీతో కాలువ తీశారు. ఆ కాలువ తీసే క్రమంలో నివాసం ఉంటున్న గృహాల మంచినీటి కుళాయిల పైప్ లైన్లు పగిలిపోయాయి. ప్రజలే స్వచ్ఛందంగా జేసీబీ డ్యామేజ్ చేసిన కుళాయి పరికరాలు వేసుకున్నారు. ఇంకా చాలా చోట్ల పైప్ లైన్లు పగిలిపోయాయి. ఈ విషయమై ఆ వీధి ప్రజలు పలుమార్లు కందులాపురం గ్రామ పంచాయతీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. కానీ పంచాయతీ అధికారులు ఇంతవరకు పట్టించుకోలేదు. కలెక్టర్కి వినతి పత్రం అందజేస్తున్నామని ప్రజలు తెలిపారు. అసలు కందులాపురం గ్రామ పంచాయతీ అధికారులు అర్బన్ కాలనీ వీధి ప్రజలకు తెలియకుండా హడావుడిగా జేసీబీతో మంచినీటి సరఫరా కోసం కాలువ తీశారు. కనీసం ఆ వీధిలో నివాసం ఉంటున్న ప్రజలకు కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ తెలియపరచలేదు. రైల్వే వారు తమ స్థలంలో మంచినీటి పైప్ లైన్కు అనుమతి నిరాకరించగా అర్బన్ కాలనీలో ప్రజలకు ప్రజాప్రతినిధులకు తెలియకుండా మంచినీటి పైప్ లైన్ వేశారు. అప్పటి నుండి అర్బన్ కాలనీ వాసులు మంచినీటి సమస్య ఎదుర్కొంటున్నారు. ఖమ్మం అర్బన్ కాలనీ మాకు కందులాపురం పంచాయతీ వాళ్ళు పైప్ లైన్ వేసుకున్నారండి. మాకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పలేదు, ఏం లేదు. ఒక్కసారిగా వచ్చి జేసీబీతో వచ్చి తవ్వారు. ఆ తవ్వేసరికి మా పైపు మాదేమో ఖమ్మం పంచాయతీలో లైన్ మాది. ఆ లైన్లో పైపులన్నీ పీకేశారు. ఏంటని అడిగితే మళ్ళీ చేస్తామని వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారు. మళ్ళీ మేము ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా ఏం పట్టించుకోలేదు సార్. నీళ్ళు మాత్రం ఎర్రగా మురికిగా వస్తున్నాయి సార్. మేము ఏం తాగాలి, ఎట్లా ఉండాలి మీరే చూడాలి. పట్టించుకోవట్లేదు. 8 రోజులైంది, ఏం పట్టించుకోవట్లేదు సార్. 8 రోజులైంది పట్టించుకోవడం. నీళ్ళు ఎర్రగా వస్తున్నాయి. నీళ్ళకి చాలా కష్టం అయిపోయింది మాకు. మాది ఖమ్మం అర్బన్ కాలనీ. మా వీధిలో పైప్ లైన్ పగిలిపోయినాయి. జేసీబీ వాళ్ళు వచ్చి మమ్మల్ని పర్మిషన్ కూడా అడగలేదు. కందులాపురం వాళ్ళు వచ్చి జేసీబీతో తవ్వించినారు. కనీసం ఇంటి వాళ్ళకు కూడా ఒక మాట అడగలేదు, చెప్పలేదు. పైపులు పగిలిపోయినాయి. మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. మనం తాగే నీళ్ళు ఇవి, మాకు ఈ నీళ్ళు మురికి నీళ్ళతో వస్తున్నాయి. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కొంచెం మీరు పట్టించుకుంటే బాగుంటుంది. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో చివరి ఆయకట్టుకు సాగునీరు అందించి రైతుల ముఖాల్లో వెలుగులు నింపుతామని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రితీష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా బేకోడూరు మండలంలోని దిగువ సగిలేరు ప్రాజెక్టు నుండి చెరువులకు నీటిని కూటమి నాయకులు అధికారులతో కలిసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ప్రజలకు ఈరోజు పవిత్ర దినం, సాగునీటిని విడుదల చేయడం శుభసూచకంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్ని ప్రాజెక్టుల్లో నీళ్లు నింపి అక్కడి నుండి ప్రతి చెరువుకు నీటిని అందించి పచ్చని పైర్లు కలకలలాడుతూ ఉండాలని అన్నారు. రైతు భరోసా పడ్డానికి అది 58 ఎకరాలన్నా వీళ్ళకి 24 ఎకరాలు ఇచ్చింది రాష్ట్రాల ఎస్సీలకు. అది సబ్ డివిజన్ చేయమంటే ఎంఆర్ఓ సబ్ డివిజన్ చేయడం
మనం ఏ కాగితం ఇచ్చిన వాళ్ళు పక్కన సర్వేలు పంటకు గిట్టదు. ఓకే, అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన ఇన్ఛార్జ్ గారు రిధిరెడ్డి అన్న గారికి ఆధ్వర్యంలో ఇక్కడికి అందరం చేరుకున్నాం. ఈరోజు చేరుకున్న విషయం ఏమిటంటే, ఈ రైతులకు ఇప్పుడు స్టార్టింగ్లో మనం నార్లు పోసుకోవాలి, సీజన్ వస్తుంది కాబట్టి నీళ్లు ఉన్న స్టాక్లో కొద్దిగా ఇక్కడ లోయర్ సగలేరు ప్రాజెక్ట్ నుంచి కిందకు నీరు వదలడం అనే ప్రోగ్రాం పెట్టుకొని ఈరోజు ఇక్కడికి వచ్చాము. దీనికి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసాము. ఆల్రెడీ ఒక 200 క్యూసెక్లు జస్ట్ రిలీజ్ చేసాము. అవి కంటిన్యూ వెళ్తూ ఉంటాయి. ఇది వెళ్తూ ఉండగానే కంటిన్యూటీలో మనం తెలుగంగా నుంచి కొంచెం వాటర్ దీనికి కనెక్టివిటీలో ముక్కనేరు నుంచి కొంచెం కనెక్టివిటీ తీసుకోగలిగితే దీని కింద ఉన్న 36 చెరువులకు నీళ్ళు చేర్చడం కానీ, నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైనా కానీ ఒక చిన్న చెరువు ఉన్నా కానీ నింపకుండా ఎటువంటి ఏ దారి ఉన్నా కానీ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పక్కన పెట్టండి. కంపల్సరీ అన్ని చెరువులు నింపాలి, గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అవ్వాలి. ఒక సూత్రం చెప్పారు ఆయన నిన్న మీటింగ్లో. సో దాన్ని ఫాలో అవ్వాలంటే కొన్ని ఒక్కొక్కసారి రూల్స్ రెగ్యులేషన్స్ అని కాకుండా తెలుగంగా నుంచి కూడా నీళ్ళు తీసుకొని వచ్చి అది కంటిన్యూటీ తీసుకుంటే దీని కింద ఉన్న లాస్ట్ బద్వేల చెరువు పెద్ద చెరువు నిండిన తర్వాత దాని కింద ఉన్న చెరువులకు అన్నిటికి కూడా వెళ్ళగలిగితే గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది. రైతులందరూ సస్యశ్యామలంగా వారు పంటలు వేసుకొని జాగ్రత్తగా అంతా చేసుకుంటారని చెప్పి అనుకుంటూ ఈరోజు దాన్ని మొదలు పెట్టడం జరిగింది. అలాగే పైనుంచి కూడా నీరు వస్తూ ఉన్నాయి. నీళ్ళు అయితే వర్షాలు పైనుంచి అన్ని డ్యాములు నిండాయి, శ్రీశైలం నుంచి బ్రహ్మసాగర్కి వస్తున్నాయి. సో దానితో దీనికి కూడా వస్తాయని ఆశిస్తున్నాము. అండ్ దీంట్లో కొన్ని చిన్న మనకు వర్కులు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. దీనికి యాక్చువల్గా ఈ కాలువ గత ప్రభుత్వంలో టెండర్లు తీసుకొని పనులు చేశారు కానీ బిల్లులు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో పనులు చేసుకున్నారు కానీ బిల్లులు మాత్రం టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే టీడీపీ గవర్నమెంట్లోనే బిల్లులు తీసుకున్నారు కానీ నేను సంవత్సరం నుంచి చూస్తున్నాను ఏ ఒక్క చిన్న పొరకపుల్లంత పని కూడా చేయట్లేదు. దీని కాంట్రాక్టర్ ఎవరో తొందరగా దీనికి వచ్చి దీన్ని చేయడం కానీ డిపార్ట్మెంట్ వారు వాళ్ళ మీద తగు చర్యలు తీసుకొని తొందరగా చేయగలిగితే, ఎందుకంటే మట్టి పని మాత్రం చేసి వెళ్ళారు. దానివల్ల ఇక్కడ నుంచి వదిలిన నీరు ఏమవుతుందంటే అక్కడక్కడ అంతా స్ప్లిట్ అయిపోయి అలట్లేదు, డెడ్ ఎండ్కి చేరట్లేదు. దానివల్ల లైనింగ్లు, బ్రిడ్జ్ వర్క్స్, గేట్స్ అన్నీ వర్క్ చేస్తే నీరు వృధా కాకుండా, మెయిన్లీ ఏంటంటే నీరు వృధా అనేది ఒక చుక్క కూడా కాకూడదని ఏం పెట్టుకుంటే ఈ వర్క్లన్నీ చేయాలి. బాధ్యతగా తీసుకున్న కాంట్రాక్టర్ ఎవరైనా కానీ చేసి దీన్ని కంప్లీట్ చేస్తే రైతులకి అందరికీ మేలు చేసిన వాళ్ళు ఎవరు అవుతారు. డిపార్ట్మెంట్ కూడా దానికి దగ్గరుండి పనులు చేయించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రైతులకు, ఇక్కడికి చేరుకున్న అందరికీను రోజు మొట్టమొదటిగా అందరికీ ఇక్కడున్న బద్వేల్ ప్రజలకి, అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి, రైతులకి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మీరందరూ చూస్తే రైతులకు కానీ అందరికి కానీ పవిత్ర దినాలు. ఈరోజు మనం రైతులకి సకాలంలో వాళ్ళకి రావాల్సిన అన్ని విశేషాలతో పాటు నీళ్ళు అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిన్న మీటింగ్లు కంటిన్యూస్గా పైన శ్రీశైలం నుంచి నీళ్లు నిండుతున్నాయి. ఈసారి ఖచ్చితంగా బద్వేల్ తాలూకానే కాదు అన్ని తాలూకాల్లో డ్యామ్ నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఎందుకంటే ఇందాకే చాలామంది మాట్లాడారు, పర్మిషన్లు, జీవోలు ఇవన్నీ పక్కన పెట్టండి, రైతులు ముఖ్యం. ఈరోజు అన్నదాత సుఖీభవ అనేసి ఈ నెలలోనే మనం రైతుకు రావాల్సిన డబ్బు కూడా వాళ్ళకి ఇచ్చాం. ఈసారి ఎటువంటి పరిస్థితిలో ఎంత రైతులు పంట పండిస్తే ఈరోజు వాళ్ళు బాగుంటే మనందరం దేశం కానీ మనందరం బాగుంటామనే ఆదేశాలతో పాటు ఆయన ఎంత చిత్తశుద్ధితో WA యూజర్స్, వాటర్ బాడీ యూజర్స్తో పాటు కలెక్టర్ మాతో పాటు నియోజకవర్గ స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ నీటి కొరత లేకుండా అన్ని చెరువులు నింపాలనేదే మనందరి ఆకాంక్ష. కానీ ఈరోజు మీ అందరు చూడాల్సింది ఏంటంటే గత 20 ఏళ్ళుగా ఇక్కడ ఉన్న పాలకాలు కానీ దౌర్భాగ్యం ఏంటంటే అందరూ ఇక్కడ ముఖ్యమంత్రి ఉండే, లేదంటే MP ఉంటాడు, MLC ఉంటాడు, MLA ఉంటాడు. కానీ ఈ ప్రాజెక్టులకు ఎప్పుడైనా సందర్శించి ఎవరైనా ఒక సమీక్ష చేస్తే బాగుంటుంది అనేది మనం అందరం మెట్ట ప్రాంత రైతన్నలం. ఈ రైతన్నలకి ఇబ్బంది వస్తుంది, వీటిని కేవలం డ్యాములు చూస్తున్నాం, వీటన్నిటిని చూస్తున్నాం పర్యవేక్షణ. మేమందరం ఇక్కడ ఒక టీం అయినాం. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి RRR ఫండ్స్ కింద ఈరోజు ఇన్ని చెరువులు ఉన్నాయనేసి మొత్తం గత సంవత్సరంలో ఎన్ని చెరువులు ఉన్నాయి బద్వేల్ తాలూకాలో మీ అందరికి తెలియాల్సింది 200 పైబడి చెరువులు ఉన్నాయి.
ఈరోజు డ్యామ్ కానీ ఇదన్నిటిని తీసుకుంటే 130 చెరువులకే మనకి ఉంది. అదేవిధంగా చిత్తశుద్ధిగా మనం అడిగినప్పుడు మీ అందరు చూసినారు, మానాడు టైంలో చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ పూర్వం వల్ల ఈ మండలాలకి ఈ నీళ్లు నిండి కింద బీకోడూరు మండలం కానీ వీటికి వచ్చినప్పుడు బద్వేల్ పెద్ద చెరువుకు నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. దీని మీద బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆపరేషన్ సింధూర్ దాడులపై మౌనం వీడిన పాక్. ఆపరేషన్ సింధూర్లో 13 మంది పాక్ సైనికుల హతం. 3 నెలల తర్వాత ఒప్పుకున్న పాకిస్తాన్. స్వదేశానికి చేరుకున్న స్పేస్ హీరో శుభాంశు శుక్లా. ఢిల్లీలో ఘన స్వాగతం పలికిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. సీఎం రేఖా గుప్తా, ఇస్రో చైర్మన్ నారాయణన్. అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికమే. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం. జగన్ ఆసక్తికర ట్వీట్. సికింద్రాబాద్ తిరుపతి ప్రయాణికులకు శుభవార్త. 2 ప్రత్యేక రైళ్లు. వికలాంగుల పింఛన్దారులను మోసగిస్తున్న రేవంత్ సర్కార్. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో వాగులు వంకలను పరిశీలించిన ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్. దొంగలను పట్టుకున్న జగిత్యాల జిల్లా పోలీసులు. 12 తులాల బంగారము, 15,000 నగదు, వాహనాలు స్వాధీనం. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.